కళ్యాణ్ చాలా డిజర్వ్ పర్సన్ విన్ అవడానికి. తనుజ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తను కొంచెం అగ్రెషన్ లో ఉంటారు. తనుజ ఇమాన్యుయల్ కామెడీ చాలా బాగుంటది, కానీ కళ్యాణ్ తన ఓన్ గా ఎవరి ఎక్కువ సపోర్ట్ లేకుండా సింగిల్ గా గేమ్స్ ఆడి విన్ అయ్యాడు చాలా గేమ్స్ లో. ఫస్ట్ అన్ని గేమ్స్ చాలా బాగా ఆడాడు. ఒక కామనర్ గా మాత్రం తన బిహేవియర్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే 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 ఇంకెవరంటే మీకు ఇష్టం ఈ టాప్ 3 కాకుండా? ఇమాన్యుయల్. చాలా మంది ఇమాన్యుయల్ పేరు చెప్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ హీ ఈస్ నాట్ ఇన్ టాప్ 3. డీమన్ పవన్ కూడా చాలా బాగా ఆడారు, కాకపోతే కొంచెం ఫస్ట్ నుండి తను రీతుతో కొంచెం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, అంటే ఫ్రెండ్షిప్ ఓకే, కాకపోతే కొంచెం వేరేలాగా అయిపోయింది అది. కానీ కళ్యాణ్ ఒకటే వేలో వెళ్ళడం వల్ల తన బిహేవియర్ కానీ అన్నిట్లో గేమ్ లో కానీ, ఒకవేళ తను ఓడిపోయినా కూడా చాలా స్పోర్టివ్గా ఉండేవాడు కళ్యాణ్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా, ఇక్కడ ఆర్టీవీ వ్యూవర్స్కి మేము చెప్పగలుచుకుంది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు గివ్ విన్నర్స్ నేమ్ ముందుగానే మేము ప్రకటించబోతాం ఖచ్చితంగా. అంటే మేము గెస్ట్ చేస్తాం. ప్రకటించడం అంటే అక్కడ ఏం వస్తుందో మా టీవీలో అక్కడ ఏం ప్రకటిస్తారు నాగార్జున గారు అనేది మనకు తెలియదు, బట్ వీఆర్ గోయింగ్ టు గెస్ ఇట్ వెరీ క్లియర్లీ. లాస్ట్ సీజన్లో మేము గెస్ట్ చేసాం, ఈ సీజన్లో గెస్ట్ చేయబోతున్నాం. అండ్ కేవలం ఇవే కాదు, కీలకమైనటువంటి విషయాలన్నింటిలోనూ ఆర్టీవీ గెస్ ఎప్పుడు తప్పు కాలేదు. అండ్ మా గెస్ అంటే ఇది కేవలం మా క్యాలిక్యులేషన్ మీద కాదు, మీ అందరి సపోర్ట్తోనే జరుగుతుంది. మేము ప్రతి కీలకమైన విషయంలోనూ, ప్రతి ఇంపార్టెంట్ విషయంలోనూ మీ సపోర్ట్ తీసుకుంటున్నాం. మీ ఓట్స్ని కూడా మేము బేస్ చేసుకుంటున్నాం. చాలామంది ఆర్టీవీ పోల్స్లో రెస్పాండ్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. వాటి ఆధారంగా అండ్ సమ్ అదర్ టెక్నికల్ థింగ్స్ని కూడా బేస్ చేసుకొని అన్ని విషయాల్ని మేము గ్యాదర్ చేసుకొని ఫైనల్గా చాలా విషయాల్లో మేము గెస్ట్ చేసాం. మేము గెస్ట్ చేసిందే, మేము చెప్పిందే జరిగింది. ఈరోజు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది కూడా ఒక గంట ముందే మేము గెస్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఒక గంట ముందే మేము గెస్ట్ చేస్తాం. సో ఆర్టీవీ చూస్తూ ఉండండి, ఆర్టీవీకి ట్యూన్ అయి ఉండండి. మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి, ఓట్లో మీరు కూడా పాల్గొనండి, మాకు కాల్ చేసి మాట్లాడండి. వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్గర్. ఖచ్చితంగా చాలా క్లియర్గా మేము చెప్పబోతున్నాం. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ ద ఫైనల్ వన్. మేము చెప్పేది అక్కడ కూడా ఉండబోతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దట్, ఆర్టీవీ ఈజ్ షూర్ అబౌట్ దట్. సో ఫాలో అవుతూ ఉండండి. మీకు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఎవరు విన్నరో, జస్ట్ వాచ్ ఆర్టీవీ అంతే. సో మరొక కాలర్ జాయిన్ అవుతున్నారు, లహరి జాయిన్ అవుతున్నారు. లహరి. హలో. యా లహరి గారు చెప్పండి, ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? నేను కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను. కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారా? వై? తను స్టార్టింగ్ నుంచి జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి, జెన్యున్ గా ఉన్నాడు, ఆడుతున్నాడు, అందుకే తను గెలవాలనుకుంటున్నాను. నేను తనుజ గానీ ఇంకెవరు గానీ గెలవాలని అనుకోవట్లేదు. స్టార్టింగ్ నుంచి తను కూడా అసలు కళ్యాణ్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. ఫ్యామిలీ వీక్ నుంచే తను కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వడం, తనతో అంతగా తను గేమ్ కూడా తను ఎక్కువ ఆడలేదు. హలో. యా చెప్పండి వినిపిస్తుంది. తనుజ ఎక్కువ గేమ్ కూడా ఆడలేదు. యాక్చువల్గా చెప్పాలంటే తనకు సమ్ టైమ్స్ గేమ్ కూడా అర్థం కాదు. గేమ్ కూడా ఆడకుండా స్ట్రాటజీ అంత లేకపోతే హౌ కమ్ షీ ఎంటర్డ్ ఇన్ టాప్ 3 అంటే ఎలా అనుకుంటున్నారు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్. అంటే ఇప్పుడు చాలా మంది ఒక 1 అవరే చూస్తారు, మేము 24/7 లైవ్ చూస్తున్నాము. వాళ్ళకి గేమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను ఎవరికి ఏం అర్థం అవుతుంది, అర్థం అవ్వదు గేమ్ అనేది కూడా మాకు తెలుస్తుంది. యాక్చువల్గా అయితే కళ్యాణ్ మైండ్ గేమ్ తను చాలా బాగా ఆడతాడు, అందుకే మేము కళ్యాణ్ విన్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లహరి. యా, ఇంకెవరైనా ఉన్నారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ టాప్ 3లో ఉన్న వాళ్ళు కాకుండా? డీమన్ పవన్. హీ ఈజ్ ఆల్సో ఇన్ టాప్ 3. ఓకే, ఓకే, యా, థ్యాంక్ యూ అండి.
యా శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు ఇదే. హలో. యా శ్రీనివాస్ గారు. సార్. యా నమస్తే, చెప్పండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సార్ మేమైతే కామనర్స్ గా వచ్చిన డిమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఓకే. ఏ విధమైన సపోర్ట్ లేకుండా కూడా అభిమానులు ఫాలోయింగ్ లేకుండా ఇప్పుడు సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా పర్లేదా మీకు? ఇమానుయల్. ఓకే. అంటే బాగా ఎంటర్టైన్ చేశారు సార్. అయితే డిమాండ్ కూడా అవ్వాలి అట్ ద సేమ్ టైం. కాకపోతే ఈయనకి కళ్యాణ్కి కొంచెం ఆర్మీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల కళ్యాణ్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం మేము. ఓకే. వాట్ అబౌట్ తనుజ కూడా టాప్ 3 లో ఉన్నారు కదా? తనుజ కూడా బాగా ఆడిందండి. అయితే ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. కళ్యాణ్ డిమాండ్ 0 ఫాలోవర్స్ తో ఇంతవరకు వచ్చారు, చాలా గ్రేట్. ఓకే. సో కామనర్స్ గా వచ్చి 0 ఫాలోవర్స్ ఇంత దూరం రావడం అంటే చిన్న విషయం కాదు. అవును సార్. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా మీకు మీ ఫేవరెట్ మిగతా? డిమాండ్ కూడా అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ కళ్యాణ్కి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది అనిపిస్తుంది. ఓకే. అంటే టాప్ 3 కాకుండా ఇంకెవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారా? రీతు చౌదరి. రీతు. ఓకే. ఓకే. నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి శ్రీనివాస్ గారు. ఓకే. యా. సో టాప్ 3లో ఉన్న వాళ్ళని మోస్ట్లీ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. చాలా ప్రేమ కనిపిస్తుంది కళ్యాణ్ విషయంలో. అతను ఒక సోల్జర్ అయి ఉన్నా ఎప్పుడు సోల్జర్ అనే పదాన్ని బిగ్ బాస్ హౌస్లో ఉపయోగించలేదు. ఒక కామనర్గానే ఎంటర్ అయ్యాడు అండ్ సెలబ్రిటీస్ని కూడా దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు. అండ్ టాప్ 3లో ఇద్దరు కామనర్స్ కనిపిస్తున్నారు. టాప్ 5లో ముగ్గురు సెలబ్రిటీస్ అండ్ 2 కామనర్స్ కనిపిస్తే టాప్ 3కి వచ్చేసరికి 2 కామనర్స్ అలాగే ఉన్నారు, ఒక్క సెలబ్రిటీ మాత్రమే మిగిలారు. సో మరొక కాలర్ జాయిన్ అవుతున్నారు, ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్. హలో ప్రభాకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము ఆర్టీవీని మేము రెగ్యులర్ గా ఫాలో అవుతాము. అలాగే బిగ్ బాస్ 24/7 మేము చూస్తున్నాం. కళ్యాణ్ పడాల విన్నర్ గా అవుతాడు. మేము తనుజనేమో రన్నర్ అవుతుంది, డెమాన్ 3rd ప్లేస్ వస్తుంది. అయితే ఇమాన్యుయల్ ఎక్కువ నామినేషన్లకు రాకపోవడం వల్ల ఇమాన్యుయల్ బాగా కామెడీ కానీ గేమ్ కానీ అన్ని చేశారు. కానీ ఏంటంటే ఎక్కువ నామినేషన్లోకి రాకపోవడం వల్ల అతనికి మైనస్ అయింది. అయితే కళ్యాణ్ ఏంటంటే జెన్యున్ ప్లేయర్, స్టార్టింగ్ నుంచి చివరికి అంటే మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడో అలా ఉండి ఎవరిని తొక్కకుండా తను ఎట్లా నార్మల్ గా క్యూట్ గా గేమ్ మంచిగా ఆడుతుండు. అందుకే యాక్చువల్ గా మేము స్టార్టింగ్ లో ఒక 10 వీక్స్ వరకు తనుజకే మేము పెద్ద ఫ్యాన్స్ ఉన్నాము. అయితే తనుజ ఏంటంటే తనుజ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే తన గేమ్ కోసము బంధాలను అంటే ఫ్రెండ్గా మళ్ళీ ఫాదర్గా మళ్ళీ ఇమాన్యుయల్తో స్నేహం చేయడం ఇలా తన గెలవడం కోసం తన గేమ్ కోసము తన బంధాలను పెంచుకుంటూ రావడం జరిగింది. కానీ కళ్యాణ్ ఇప్పటి వరకు అంటే 5th వీక్ వరకు తను ఎట్లా ఉండంటే అలాగే ఉన్నాడు. తన గేమ్ కానీ అన్ని కానీ అతను ఏంటంటే బిగ్ బాస్ అంటే గేమ్ ఒకటే కాదండి, అతని ప్రవర్తన ఒక పర్సనాలిటీ తన క్యారెక్టర్ అనేది జనాలు చూసి చాలా మంది అతని యొక్క ప్రవర్తన బట్టి అతనికి ఎక్కువ ఆదరణ లభించింది. అందుకే కళ్యాణ్ విన్నర్ కావాలని మేము కోరుతున్నాం. సో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎస్ సార్. బిగ్ బాస్ అంటే అదే కదా సార్, గేమ్ ఇంపార్టెంట్ అని కాదు. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు కాల్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మానస జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. మానస గారు. హలో. యా మానస గారు హాయ్ అండి. చెప్పండి, మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరికి మీ సపోర్ట్? తనుజాకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఎందుకని తనుజ గెలవాలనుకుంటున్నారు? అంటే అన్ని సీజన్స్ లో చూస్తే తిను కొంచెం చాలా టఫ్ ఇచ్చింది అందరికి. అండ్ స్టార్టింగ్ లో కూడా కళ్యాణ్ అంత ఏం లేకుండే, తర్వాతకి తిను కొంచెం సజెషన్స్ ఇవ్వడం వల్ల వాడు చేంజ్ అయ్యి ఇప్పుడు గేమ్స్ బాగా ఆడి కొంచెం ఆయన కూడా విన్ అవ్వాలని ఉంది, బట్ మోర్ దెన్ తనుజ. ఓకే, కళ్యాణ్ కంటే తనుజనే విన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అవును. ఓకే, మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? నాకు సెకండ్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్.
చాలా మంది ఇమాన్యుయల్ పేరు చెప్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఇమాన్యుయల్ టాప్ 3లో కూడా రాలేదు. అంటే అతను ఎందుకు తీసేసిరో కూడా అర్థం కావట్లేదు. అంత ఎంటర్టైన్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో తెలియట్లేదా మీకు? ఏంటండి? ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో కూడా తెలియట్లేదా? అవును. ఓకే. అంటే ఉంటారు కదా వాళ్ళకి ఫ్యాన్స్. కాకపోతే ఆయన చాలా ఎంటర్టైన్ చేసిండు అంతా. టాస్క్ లో ఫస్ట్ ఇచ్చిండు, అందరితో కంపేర్ చేస్తే ప్రతి ఒక్క టాస్క్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే. కానీ విన్ అవ్వలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మాన్సా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మాన్సా. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్టా? నేను చెప్పకూడదు ఇక్కడ నుంచి. ఏం కాదండి, నేను ఆర్టీవీ పోల్ చెప్తానులే మాన్సా. నా సపోర్ట్ చెప్పకూడదు ఇక్కడ నుంచి, బాగోదు. నేను ఎవరికి సపోర్ట్ చేయకూడదు అలా. మీరు అడిగారు కాబట్టి నేను బిగ్ బాస్ విన్నర్ ఎవరని ఆర్టీవీ అడిగిన క్వశ్చన్కి 36% తనుజ అంటున్నారు, 64% కళ్యాణ్ పేరు చెప్తున్నారు. సో అదైతే నేను చెప్పగలను. నా ఆర్టీవీ ఏది చెప్తే అదే నేను, నాదేం లేదు, నేను చెప్పకూడదు అలా. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. విజిత జాయిన్ అవుతున్నారు మదిరా నుంచి. విజిత గారు. హలో. హాయ్ విజిత. అండి. హలో. హలో. యా, హాయ్ హాయ్ విజిత, మాట్లాడండి. మీ సపోర్ట్ ఎవరికి? తనుజ అండి. తనుజకా? అవును. ఎందుకని తనుజ గెలవాలనుకుంటున్నారు? తన వే ఆఫ్ టాకింగ్, డ్రెస్సింగ్ స్టైల్, తన బిహేవియర్ ఆల్ గుడ్. నైస్. ఒక అమ్మాయి ఇంట్లో ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఎలా ఉంటారో తను అలా ఉంది. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. మాస్టర్ మైండ్ ఒకటి. ఓకే. అవన్నీ నచ్చేసినాయి మాకు. బ్యూటీ విత్ బ్రెయిన్. ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే చాలా ఓకే. బాగా ఆడుతుంది గేమ్ కూడా. తన కేరింగ్ గానీ, తను మాట్లాడడం గానీ, తన డ్రెస్సింగ్ స్టైల్ గానీ చాలా బాగుంది. ఓకే, నైస్. మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సెకండ్ వచ్చేసి కళ్యాణ్. సెకండ్ కళ్యాణ్. ఓకే, వాళ్ళిద్దరే టాప్ 2లో కనిపిస్తున్నారు. అవును. మామూలుగా ఎవరికి వచ్చినా ఓకే, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ మటుకి తనూజ. ఓకే. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్షిప్ గానీ వాళ్ళ అంతా బాగుంది. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజిత ఫర్ కాలింగ్. రైట్, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు, రమాదేవి ఉన్నారు. రమాదేవి గారు. నమస్తే, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఓకే, సూపర్ సూపర్. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కళ్యాణ్. కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకు? ఎందుకని? కళ్యాణ్ అంతా గేమ్స్ ఏంటండి? కామనర్స్. ఓకే. కామనర్స్, డౌన్ టు ఎర్త్, గేమ్స్ బాగా ఆడాడు. ఓకే. 100% కళ్యాణే వస్తాడని అనుకుంటున్నాను. ఓకే, మీ ఇంకొక ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా కళ్యాణ్ కాకుండా? తనుజ. ఓ, తనుజ. తనుజ సెకండ్ వస్తుంది, ఫస్ట్ కళ్యాణ్. ఓకే, అంటే ఆ డిఫరెన్స్ ఎందుకని? తనుజ సెకండ్, కళ్యాణ్ ఫస్ట్ రావడానికి ఆ చిన్న డిఫరెన్స్ ఎందుకు? మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే ఉంది, లేడీస్ వస్తే బాగుంటది అని ఉంది. కానీ గేమ్స్ లో ఇప్పుడు బాగా ఆడాడు అనిపించింది నాకు. ఓకే ఓకే, గేమ్స్ బాగా ఆడాడు కళ్యాణ్. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరిని హర్ట్ చేయకుండా. ఓకే. మన ఇంట్లో పిల్లల్లాగా ఉన్నాడు. ఓకే ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు రమాదేవి గారు? ఎనీథింగ్ ఎల్స్? మనం వెయిట్ చేద్దాం, 7కి వస్తుంది కదా. మేము కొంచెం ముందే చెప్తాం, బిగ్ బాస్ కంటే మేము ముందే చెప్తాం ఎవరో విన్నర్. అంటే ఫాలో అవ్వాల్సిందే. అదే, మమ్మల్ని ఫాలో అవ్వండి, మేము 1 గంట ముందే చెప్పేస్తాం ఎవరు విన్ అవుతారు అనేది. ఎందుకంటే చాలా మంది, లాట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఆర్ ఓటింగ్. మాకు ఓట్ చేస్తున్నారు చాలా మంది, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు అండ్ మాతో షేర్ చేసుకుంటున్నారు, ఎవరు గెలవాలనేది కోరుకుంటున్నారు. అండ్ మాకు కూడా అనలైజ్ చేస్తాం, ఆర్టీవీ ఈజ్ ఆల్సో అనలైజింగ్. సో మేము కూడా చెప్తాం తప్పకుండా, బిగ్ బాస్ కంటే ముందే మేము గెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఫాలో అవుతూ ఉండండి.
ఓకేనా, రైట్. మరో కాలర్ ఉన్నారు, కులాయి గారు. యా, హాయ్ అండి. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అండి. సారీ, మీ పేరు? సార్ నా పేరు కుల్లాయి సార్. ఓకే ఓకే, చెప్పండి. ఎవరికి మీ సపోర్ట్? సార్ నా సపోర్ట్ అయితే యాక్చువల్గా అయితే జెన్యున్గా చెప్పాలంటే ఇమానుయల్ సార్. ఇమాన్యుయల్కా? అవును సార్. ఓకే. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ వైద్యగా కానీ మళ్ళీ టాస్క్ విషయంలో కానీ క్యాప్టెన్సీ విషయంలో కానీ 3 times గెలిచినాడు సార్ పాపం. ఏమంటే ఆయనకి సపోర్ట్ లేక ఏదో ఓడిపోతున్నాడు అని అనుకుంటున్నాను సార్. ఇమాన్యుయల్ కి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల బయటకు వచ్చేసాడు అంటారు? అంతే సార్. ఎందుకంటే ఓవరాల్ గా అంతే కదా సార్. ఇప్పుడు అక్కడ టాస్క్ వైజ్ కానీ ఏదైనా కానీ గేమ్ వైజ్ చూసుకుంటే ఎవరు గెలిచారని తెలిసిపోతుంది కదా సార్. ఏమంటే ఫ్యాన్స్ అనేది సపోర్టింగ్ అనేది అట్లా ఉంది సార్. కళ్యాణ్ తనుజ అన్నా కానీ ఇష్టమే ఎక్కువ. అంటే ఇమాన్యుయల్ జెన్యున్ గా గెలిచాడని నేను నా ఫీలింగ్ సార్. ఓకే, ఇమాన్యుయల్ అయితే ఖచ్చితంగా, ఇంకా అంటే ఇమాన్యుయల్ బయటికి వెళ్లకుండా ఉండాల్సింది అంటున్నారు, అన్యాయం జరిగిందంటారు. టాప్ 4 అంటే చాలా అన్యాయం సార్ పాపం. ఓకే. ఎందుకంటే ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ 9 సీజన్ అనేది లేదు సార్. ఎంటర్టైన్మెంటే లేదు సార్. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకునేది ఎంటర్టైన్మెంటే కదా సార్ ఫస్ట్ కోరుకునేది. ఖచ్చితంగా. దానివల్ల పాపం చాలా అన్యాయం జరిగింది సార్ పాపం. ఓకే అని చాలా మంది చెప్తున్నారు ఈ మాట. చాలా మంది ఇదే ఒపీనియన్ లో ఉన్నారు. కళ్యాణ్ ఆర్మీ సార్, ఆర్మీ పర్సన్ కాబట్టి అదొక సింపతి అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు తనుజ కాబట్టి లేడీ కాబట్టి లేడీ విన్నర్ కావాలని చెప్పి అట్లా ఏమన్నా ఆడియన్స్ ఏమన్నా అట్లా ఓట్స్ వేసారని నాకు అనిపిస్తుంది. ఓకే, సరే. ఎనీవే, ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇమాన్యుయల్, ఇప్పుడు టాప్ 3లో ఉన్న వాళ్ళలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టాప్ 3లో అంటే ఖచ్చితంగా చెప్తున్నా, పవన్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు. డిమాండ్ పవన్, కళ్యాణ్ అండ్ తనుజ 90% గెలిచాడు సార్. డిమాండ్ పవన్ అయితే గెలిచాడు. గెలవడు అంటున్నారా? టాప్ 3లోనే ఉంటాడు కంపల్సరీ. ఓకే. నంబర్ 2 వచ్చి తనుజ ఉంటుంది. నంబర్ 1 అంటే కళ్యాణే సార్. ఓకే, నంబర్ 1 కళ్యాణ్, నంబర్ 2 తనుజ. అంటే వాళ్ళ 3లో పోల్చుకుంటే క్యారెక్టర్ పరంగా అంటే టాప్ లో ఉంటాడు కళ్యాణ్. ఓకే. అది కాక వాళ్ళకి తనుజాది కళ్యాణ్ది బాండ్ అనేది చాలా వర్క్ సూపర్ తో ఉంది సార్. ఓకే, అది జెన్యున్ గా అనిపించింది ఆడియన్స్ కి. అదేలేండి. అవును సార్. అంటే టాప్ 3లో అయితే వాళ్ళు ఉంటారు. ఓవరాల్ గా టాప్ 4లో అది టాప్ 5లో అయితే ఇమాన్యుయల్ అనుకుంటాను సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది వాళ్ళు ఎవరెవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. చూస్తున్న మీరు కూడా కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది బిగ్ బాస్ కంటే ముందు ఆర్టీవీ గెస్ట్ చేయబోతుంది. ఆర్టీవీ 1 గంట ముందే గెస్ట్ చేయబోతుంది. సో స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడవచ్చు. సాయి ఉన్నారు హైదరాబాద్ నుంచి. సాయి. హాయ్ అండి. నా సపోర్ట్ వచ్చి డిమాండ్ పవన్ అండి. డిమాండ్ పవన్ కా మీ సపోర్ట్? డిమాండ్ పవన్. ఈవెన్ దో ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే గెలవడం అయితే 100% ఉంది. బట్ హ్యాజ్ ఆఫ్ వే ఆఫ్ ప్లేయింగ్ ప్రకారంగా అన్ని ప్రకారంగా అయితే డిమాండ్ పవన్. సో తనుజ సపోర్ట్ అంటున్నారు కానీ వాళ్ళు ఇన్నర్ది తన లోపల దానికుండా అయితే చూడట్లేదు ఎవరు. తను ఒక మాస్క్ పెట్టుకునే ఉంది. అన్లెస్ అంటే బిగ్ బాస్ టైటిల్ ఒకవేళ కొడితే ఆ టైటిల్ తీసుకునే కూడా తన మాస్క్ తనకు అలానే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత తన మాస్క్ ఇస్తుంది. ఎవరు మీరు అనేది? తనుజ. ఓకే, తనుజ మాస్క్ లో ఉన్నారు. ఒకవేళ కప్పు కొట్టినా మాస్క్ అలాగే ఉంటుందంటారా? కప్పు కొట్టి బయటకు వచ్చేదాకా మాస్క్ అలానే ఉంచుతుంది. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు తను ఏంటైతే సీరియల్ యాక్టింగ్ ఎలా అయితే చేస్తుందో అదే యాక్టింగ్ బిగ్ బాస్ 9లో కూడా అదే కంటిన్యూ చేస్తుంది అని 100% నేను నమ్ముతాను. ఓకే. మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడు మీకు డిమాండ్ పవన్ పేరు చెప్పారు. డిమాండ్ కాకుండా ఇంకెవరున్నారు? ఆబ్వియస్లీ కళ్యాణ్ పడాల. కళ్యాణ్. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే కప్ డిజర్వ్ అయితే ఇమాన్యుయల్ కి రావాలండి. ఇన్ని రోజులు ఆ ఇమాన్యుయల్ లేకపోతే మనం ఇన్ని రోజులు ఆ బిగ్ బాస్ 9 చూసేవాళ్ళం కాదు.
ఏదైతే ఫన్ మూమెంట్స్ కానీ అండ్ కానీ చివరికి ఏంటంటే ఓటింగ్ ప్రకారంగా కానివ్వండి అన్ని ప్రకారంగా ఆబ్వియస్ గా కిందకి వెళ్తాడు ఇమాన్యుల్. అది ఎందుకు వెళ్ళాడో ఏంట్లో తెలియదు మనకి, కానీ ఆట ప్రకారంగా అయితే డిమాండ్ పవన్ ఉండాలి, ఎంటర్టైన్ ప్రకారంగా అయితే ఇమాన్యుల్ ఉండాలని నా ఫీలింగ్. ఓకే, ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఇమాన్యుల్ ఉండాల్సింది టాప్ 3లో. ఇమాన్యుల్ పేరు చాలామంది చెప్తున్నారు, ఇమాన్యుల్కి కొంచెం అన్యాయం జరిగిందని చాలామంది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సాయి. సో ఇంకా మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సారీ, కంటిన్యూగా కాల్స్ వస్తూ ఉండడం, కాల్స్ మాట్లాడుతూ ఉండడం వల్ల నేను చాలామంది కామెంట్స్ చూడలేకపోతున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్టీవీ. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది ఓటు వేస్తున్నారు, ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తున్నారు. మరొకసారి ఆ క్వశ్చన్ చూస్తున్నాను నేను, ఒకసారి అంటే పర్సంటేజ్ మరొకసారి చెప్తున్నాను. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నప్పుడు ఇప్పటికీ కూడా 36% తనూజ అంటున్నారు, 64% కళ్యాణ్ అని చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు, ఓటు వేయచ్చు, కామెంట్ చేయొచ్చు, కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. అండ్ so many viewers are calling me. Thank you so much for calling, thank you so much for talking with me, thank you so much for sharing your opinions with me. And marokasari chaala confident ga nenu cheptunnanu, we are going to announce the winner before బిగ్ బాస్ కంటే ముందే మేము ఖచ్చితంగా విన్నర్ని గెస్ చేయబోతున్నాం, మీకు ఖచ్చితంగా చెప్పబోతున్నాం. గతంలో చాలా విషయాల్లో మేము గెస్ చేసిందే జరిగింది. లాస్ట్ సీజన్లో అదే జరిగింది, ఎలక్షన్స్లో అదే జరిగింది, తెలంగాణ ఎలక్షన్స్లో అదే జరిగింది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో అదే జరిగింది. అఫ్కోర్స్ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మేము ఆల్మోస్ట్ గెస్ చేసిన నంబరే రీచ్ అయ్యారు కాంగ్రెస్ కూడా. సో మేము మా ఆర్టీవీ సర్వే చాలా యాక్యురేట్గా ఉంటుంది, మా ఆర్టీవీ గెస్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో బిగ్ బాస్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది కొంచెం ముందుగానే మేము చెప్పబోతున్నాం. ఆర్టీవీకి ట్యూన్ అయి ఉండండి. ఇంకా చాలామంది కాల్స్ చేస్తున్నారు. కుమార్ జాయిన్ అవుతున్నారు. యా, కుమార్ ఫ్రమ్ భీమవరం. కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ఆర్టీవీ నేను చూస్తూ ఉంటాను, అస్తమానం నా మొబైల్లో వస్తూ ఉంటుంది. బిగ్ బాస్ గురించి కూడా మీ ద్వారానే వస్తుంది నాకు. అంటే నేను చూస్తూ ఉంటాను, ప్రతిరోజు నైట్ చూస్తూ ఉంటాను. ఓకే. అండ్ నాకు అనిపించేది ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం ఇమాన్యుల్ అనే వ్యక్తి క్లియర్ గా ఫస్ట్ నుంచి తన పర్ఫార్మెన్స్ ప్రకారం బాగా చేశారు ఆయన. ఓకే. కానీ అతనికి ఎక్కడ మరి ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, అతను సెల్ఫిష్ గా ఆలోచించారు, సెల్ఫిష్ గా మాట్లాడారు, సెల్ఫిష్ గా మాట్లాడటం వల్ల అతనికి ఓటింగ్ తగ్గిపోయిందని చెప్పేసి. అంటే ఇప్పుడు అక్కడ గెలవడానికి వెళ్ళితే సెల్ఫిష్ గా ఆడికి గెలవడానికే కదా వెళ్ళిందంటారా? ఆడికి గెలవడానికి వెళ్ళారు వాళ్ళు. ఓకే. సెల్ఫిష్ గా అంటే ఇప్పుడు ఒక అస్త్ర ఉపయోగించి ఒక ఆవిడ్ని తీసుకొచ్చి లోపల పెట్టిన వ్యక్తి, తర్వాత ఆవిడే కావాలని చెప్పేసి చివరి వరకు నిలబడిన వ్యక్తి, ఒక వ్యక్తి కోసం ఏడ్చిన వ్యక్తి, అతను సెల్ఫిష్ గా ఎలాగ ఆలోచిస్తాడని చెప్పేసి అనుకుంటాం మనం కదా. మనం ప్రతి ఎపిసోడ్ చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇమాన్యుల్ అనే వ్యక్తిని ఫస్ట్ నుంచి తగ్గించుకుంటూ వద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారేమో బిగ్ బాస్ అని నా ఒపీనియన్ సార్. ఓకే, కావాలని తగ్గించుకుంటూ వస్తున్నారంటారా? కావాలని తగ్గించుకుంటూ వస్తున్నారని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే ఇమాన్యుల్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కాంట్రవర్సీ లేదు, అక్కడ మాట్లాడేది కామెడీ చేస్తాడు. హౌస్ అనేది అక్కడ ఇప్పుడు వరకు ఉందంటే కనుక కారణం అతను చేసింది. ఓకే. అతను కామెడీ చేశాడు, అతను ఎమోషనల్ పంచాడు, అతను అన్ని విధాలుగా అంటే మల్టీ టాలెంటెడ్ అంటారు కదా. ఓకే. టాప్ 3 లో ఉండడానికి ఇమాన్యుల్ ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ అంటారు, మోస్ట్ ఎలిజిబుల్ కాంటెస్టెంట్ అంటారు. మోస్ట్ ఎలిజిబుల్ అండి. మా టాప్ 3 అనే కాదు, మేమందరం అనుకునేది ఏంటంటే టాప్ 1 అనుకున్నాం మేము. ఓకే. కప్పించుండాల్సిందంటారా? ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నామండి. ఎందుకంటే అతన్ని ఎప్పటికప్పుడు డామినేట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ గా అంటే నాగార్జున గారు చెప్పారు, ఇప్పటి వరకు నామినేషన్ లో లేని పర్సన్ బిగ్ బాస్ చరిత్రలోనే మీరే అని చెప్పి చెప్పారు ఆయన, నాగార్జున గారు. అవును. మరి దాన్ని ఎలా తీసేస్తారండి? అంటే అదే నెగిటివ్ అయిందని కూడా చాలా మంది అంటున్నారు. చాలా మంది అదే నెగిటివ్ అయింది అంటున్నారు. ఎందుకంటే నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఓటింగ్ అనేది అలవాటు కాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఓటింగ్ అనేది అలవాటు కాదండి.
ఓటింగ్ అనేది అక్కడ ఎవరి కాళ్ళు సెల్ఫిష్ గా చూసుకున్నప్పుడు ఎవరి కాళ్ళు ఓటు కావాలని టార్గెట్ చేసి పెట్టి, ఇప్పుడు ఫస్ట్ అభిజిత్ దగ్గర నుంచి చూస్తాం మనం, లేకపోతే అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళు చూస్తాం మనం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే హైలైట్ అవుతున్నారో బిగ్ బాస్ ముందు వాళ్ళు తొక్కేద్దామని చూస్తారు. కానీ ఇతని మీద చెప్పడానికి ఏ రీజన్ లేదు కదా, ఏ రీజన్ లేకే కదా ఆపేశారు ఓటింగ్. దాన్ని మనం ఆలోచించాలి కదా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సింపుల్ గా చెప్పండి సార్, వేరే అంటే నేను చెప్పకూడదులేండి, మీరు చెప్పండి. అంటే నేనుండి నేను నా ఒపీనియన్స్ చెప్పకూడదు, మీ ఒపీనియన్స్ తీసుకోవడం మాత్రమే నా బాధ్యత. సో నేను చెప్పడం బాగోదు. సో ఇమాన్యుయల్ ఉంటే ఇమాన్యుయల్ గెలిచుండే వాళ్ళు అంటున్నారు. సో ఇమాన్యుయల్ కాకుండా సెకండ్ ఫేవరెట్ ఎవరు మీకు? తనుజనా? కన్ఫర్మ్. ఓకే ఓకే. సో ఈరోజు తనుజ గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? తనుజ అయినా ఇమాన్యుయల్ అయినా వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా హ్యాపీ. అంటే ఇమాన్యుయల్ బయటకు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ తనుజ ఉన్నారు, వచ్చారు ఆల్రెడీ. టాప్ 3లో డిమాండ్ పవన్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు, తనుజ ఉన్నారు. ఖచ్చితంగా తనుజ గెలవాలని చెప్పి. ఇది మనం నడిపేది ఒక వేరే టైప్ కాదు సార్. ఒక లేడీ మీద మనం ఎలాగా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం చూసుకోవాలి సార్. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, మీరు ఫీమేల్ నేను మేల్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఫ్యామిలీలో ఎలాగ ఉండాలి, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలని చెప్పి చూసుకోవాలి. ఒక 100 కెమెరాల ముందు అలాగా చేయటం అనేది అది మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. రైట్ రైట్, చూద్దాం మరి ఎవరు ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఒకవేళ నెట్టించుకున్నా వాళ్ళకి నచ్చిన చూసే వాళ్ళు ఫ్యామిలీతో పాటు చూసే వాళ్ళకి అది కొంచెం బాగుండాలి సార్. ఓకే, మంచి అట్మాస్ఫియర్ ఉంటే కనుక అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అదేలేండి, అక్కడ మంచి అట్మాస్ఫియర్ లేదు అక్కడ. ఓకే, ఇద్దరి మధ్యలో జరిగింది మంచి అట్మాస్ఫియర్ కాదు. అంటే నీ బట్టి ఇక్కడ కోట్ల మంది చూస్తున్నారు, కోట్ల మంది చూసిన వాళ్ళు నన్ను ఒక లేడీని ఇలా నెట్టడం లేకపోతే ఇలాగా చేయటం అనేది అది చాలా అబ్యూజింగ్ అనమాట. అది ఓకే ఓకే, రైట్ రైట్. అతన్ని మనం తీసుకుంటాము, అతనే రావాలనుకుంటే కనుక బిగ్ బాస్ పొరపాటు చేసినట్టే, బిగ్ బాస్ తప్పు. ఓకే, చూద్దాం. కుమార్, మాకు ఇంకా కొన్ని కాల్స్ ఉన్నాయి, ప్లీజ్ డోంట్ మైండ్, మీకు టైం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వెంకటేశ్వరి జాయిన్ అవుతున్నారు పులివెందుల నుంచి. వెంకటేశ్వరి గారు, వెంకటేశ్వరి గారు మీ చెప్పండి ప్లీజ్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచరా, నాకు సౌండ్ వస్తుంది. యా, చెప్పండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు? మాకు తనుజ గెలవాలని ఉన్నది. తనుజ గెలవాలనుకుంటున్నారా? ఎందుకు? తనుజ అంటే ఒక అమ్మాయి లేడీ విన్నరు అయితే కనుక బెటర్ గా ఉంటది. 9 సీజన్స్ లలో తనుజ గెలిస్తే కనుక ఒక రికార్డు సృష్టించినట్టు ఉంటది కాబట్టి తనుజ అంటే బాగుంటది అనుకుంటున్నాం మేము. ఓకే, ఒక అమ్మాయి గెలిస్తే బాగుంటది, ఒక రికార్డు సృష్టించినట్టు ఉంటది అంటారా? అంతే కదా అండి. యా యా, జెంట్స్ గెలవడం అంటే అబ్బాయిలు ఎప్పుడైనా గెలుస్తానే ఉంటారు. ఒక అమ్మాయి గెలిచిందంటే కనుక చాలా బెటర్ కదా. ఓకే, అమ్మాయి అంటే ఎట్లా అంటే గేమ్ ఎలా ఆడారు, లోపల ఎలా ఉన్నారు అనేది కదా. అబ్బాయి అమ్మాయి డిఫరెన్స్ ఉంటుందా ఇక్కడ? అవును, గేమ్ చూసుకున్నా కూడా తన గేమ్ తను బాగానే ఆడింది, బెటర్ గానే ఇచ్చింది. తన వంతు తను బాగానే 100% పెట్టింది కదా. హోప్ తన వంతు చేయాల్సినంత తను చేయగలిగింది. తను ఎందులో అయినా కూడా ఓడిపోయినా గెలిచినా తను బాగానే ఉండింది కదా. ఓకే, మీరు తనుజ గెలవాలని కోరుకుంటున్నారు. అయితే మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్? సెకండ్ అంటే డిమాండ్ పవన్ గెలిస్తే బాగుంటది అనుకున్నారు. తనుజ కాకపోతే డిమాండ్ పవన్ గెలవాలనుకుంటున్నారా? డిమాండ్ పవన్ అయితే బాగుంటది అనుకున్నాను. తను ప్రతి దాంట్లో హౌస్ లో ఏదైనా కూడా బాగా చేయగలుగుతున్నాడు, ఏ పని ఇచ్చినా బాగా చేస్తాడు. తను ఆర్గ్యుమెంట్ లేకోకుండా తను అన్నిట్లలో పర్ఫెక్ట్ గా ఉంటాడు. గేమ్స్ లోకి వస్తే 100% ఇస్తాడు బాగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరి గారు రెస్పాండ్ అయినందుకు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అశోక్ కుమార్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. అశోక్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ 1 నుంచి అంటే స్టార్టింగ్ నుంచి చూస్తే ఇమాన్యుయల్ అనేది ఎక్కడ కానీ ఆయనకు నామినేషన్ లో పెట్టలేదు కాబట్టి ఇమాన్యుయల్ గెలవాలనుకుంటున్నాను. ఇమాన్యుయల్ లేరండి ఇప్పుడు. నార్మల్ మ్యాన్ కాబట్టి, కామన్ మ్యాన్ కాబట్టి ఆయన గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొకటి ఆయన సైనికుడు కాబట్టి
ఓకే. ఇంకొకటి గేమ్స్ కూడా చాలా బాగా ఆడాడు, లాస్ట్ లో కూడా చాలా బాగానే ఆడాడు, అందుకని ఆయన గెలవాలనుకుంటున్నాను. టాప్ 3లో ఇమాన్యుయల్ లేరు, తనుజ, కళ్యాణ్ అండ్ పవన్ ఉన్నారు, డిమాండ్ పవన్ ఉన్నారు. అవునా అండి? యా. సో కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారు మీరు? కళ్యాణ్ గెలవాలనుకుంటాను, ఎందుకంటే ఆయన కొద్దిగా బాగా ఆడాడు గేమ్స్ కూడా. కాకపోతే ఇమాన్యుయల్ గెలవాలి, బట్ కాకపోతే టైం బ్యాడ్ లక్ గా వెళ్ళిపోయాడు అంతే. ఓకే. మనకు కళ్యాణ్ గెలవాలని అనుకుంటున్నానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అశోక్ కుమార్ గారు. సో మొత్తం మీద చాలామంది మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరొకసారి నేను ఓటింగ్ చదవబోతున్నాను. ఎంతమంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే ప్రశ్నకు సేమ్ పర్సంటేజ్ కంటిన్యూ అవుతుంది. నంబర్ ఆఫ్ ఓట్స్ పెరుగుతున్నాయి, బట్ పర్సంటేజ్ మాత్రం సిమిలర్గానే ఉంది. తనూజ 36%, కళ్యాణ్ 64% ఉంది. సో 35% ఉంది. ఇప్పుడు చిన్న చేంజ్, సేమ్ ఒక 1% చేంజ్ అవుతుంది, అటు ఇటు 35-36లో ఉంది. సో ఓవరాల్గా 36% తనూజ, కళ్యాణ్ 64% కనిపిస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి, ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. ఆర్టీవీని మీరు అందరూ చూస్తున్నందుకు, ఓటింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు, మీరు కామెంట్ చేస్తున్నందుకు, కాల్ చేసి మాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. అండ్ ఖచ్చితంగా ఈవినింగ్ బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ని ప్రకటించడానికంటే ముందే ఆర్టీవీ గెస్ట్ చేయబోతోంది. ఆర్టీవీ ఆ నేమ్ని రివీల్ చేయబోతోంది. మేము గతంలో రివీల్ చేసినవన్నీ, మేము గెస్ట్ చేసినవన్నీ కరెక్ట్గా జరిగాయి. ఎలక్షన్ రిజల్ట్స్ అయినా సరే, గత సీజన్స్లో అయినా సరే, ఏదైనా సరే మేము గెస్ట్ చేసిందే జరిగింది. ఇప్పుడు కూడా మేము గెస్ట్ చేయబోతున్నాం. మరొకసారి విన్నర్ ఎవరనేది అందరికంటే ముందు మేమే మీకు చెప్పబోతున్నాం. సో ఆర్టీవీని చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మాతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.